హాయ్ అండి. నేను ఈ వీడియోలో కౌశలం ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది, నేనైతే సచివాలయం సెంటర్‌కి కూడా వెళ్ళాను. సో, లైవ్‌గా చూసాను ఏ విధంగా ఇష్యూస్ వచ్చాయి. తర్వాత కొంతమంది ఎగ్జామ్ ఏ విధంగా సబ్మిట్ చేశారు, కొంతమందికి సర్వర్ ఇష్యూస్ వచ్చాయి. కొంతమందికి ఒకటే సబ్మిట్ చేశారు, ఇంకోటి సబ్మిట్ కాలేదు. మార్క్స్ అనేది దీంట్లో డిస్‌ప్లే అవుతాయా లేదా? సో, టోటల్ ఎన్ని మార్క్స్‌కి కొంతమందికి 2 సబ్మిట్ చేసిన వాళ్ళకి మార్క్స్ వచ్చాయండి. సో, టోటల్ ఎన్ని మార్క్స్ తర్వాత రీషెడ్యూల్ ఎవరికైతే ఇష్యూస్ వస్తున్నాయో వాళ్ళకి రీషెడ్యూల్ ఎప్పుడు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, దాని గురించి తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, తర్వాత కంప్లీట్‌గా ఈ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు నాకు షేర్ చేసింది, వాళ్ళకి ఏమేం క్వెషన్స్ అడిగారు, వాళ్ళకి ఏ విధంగా అంటే ఎగ్జామ్‌లో ఎలా స్టార్టింగ్ ఏ విధంగా వెళ్లారు, ఏ విధంగా లాగిన్ అయ్యారు, దాని గురించంతా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. మీరు స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగండండి. చాలామంది వీడియో చూడకుండానే డౌట్స్ అడుగుతున్నారు. ప్లీజ్ నేను వీడియోలో క్లియర్‌గా అన్నీ ఏదైతే చెప్పానో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల మీ సైడ్ నుంచి నాకు ఒక సపోర్ట్ అంటే లైక్ అనేది. సో, లైక్ చేయండి. సో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ అయితే సచివాలయంకెళ్ళాలి. సో, మనకి ఎగ్జామ్ అనేది మీకు మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరికైతే ఉన్నారో మీరు నేరుగా సచివాలయంకెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్ళాలండి. ఎందుకంటే చాలామంది 11 తర్వాత లాగిన్ అయ్యారు. లాగిన్ అయితే టైం అనేది 11-12 వరకే ఉంటుందండి ఎగ్జామ్ యాక్టివ్ అనేది. సో, ఆ 1 అవర్‌లో ఉంటది. చాలామంది లేట్‌గా లాగిన్ అవుతున్నారు. ఆ టైం ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఒకటే సబ్మిట్ చేస్తారు. అసలు 2 కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు నేను కలిసిన ముగ్గురిలో 3 సినారియోలు చెప్తా అండి. ఒకతనేమో 2 సబ్మిట్ చేశాడు. తను ఏంటంటే ముందుగానే సచివాలయానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళాడు. ఇవన్నీ లొకేషన్ యాక్సెస్, కెమెరా యాక్సెస్, ఇవన్నీ మైక్రోఫోన్ యాక్సెస్ ఇవన్నీ ఇచ్చాడు. తను ఆల్రెడీ ముందుగానే ఈ కౌశలం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి ముందుగానే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయలేదు. తను ముందుగానే క్రియేట్ చేసుకున్నాడు. ప్రొఫైల్‌లో స్కిల్స్ కూడా అప్డేట్ చేసుకున్నాడు. తన ప్రొఫైల్‌లో ఏవైతే స్కిల్స్ పెడతాడో అవే టెక్నికల్ క్వెషన్స్ వచ్చాయంట. మీరు ప్రొఫైల్‌లో ఏ స్కిల్స్ అప్డేట్ పోయారనుకో మీ ప్రొఫైల్ ఏమి స్కిల్స్ పెట్టలేదనుకో బై డిఫాల్ట్ అవి కొన్ని తీసుకునేస్తుంది. అంటే మీరు చదివింది ఒకటి దానికి సంబంధం లేకుండా మైక్రోబయాలజీ అలాంటి క్వెషన్స్, ఫార్మసీ క్వెషన్స్ అలాంటివి స్కిల్స్‌లో డిఫాల్ట్‌గా కొన్ని తీసుకునేస్తుంది. మీరు దయచేసి ఎవరైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో దయచేసి మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండండి. స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోతే మీకు క్వెషన్స్ అనేది అది ఏవంటే వచ్చేస్తున్నాయి. కేర్‌ఫుల్‌గా ఉండండి. తనకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసాడు ఒకతనైతే. తర్వాత సో, తను ఆల్రెడీ స్కిల్స్ అప్డేట్ చేసుకున్నాడు కాబట్టి ఆహ్, తనకి మార్నింగ్ 11కి ఉండింది. 11 కరెక్ట్‌గా లాగిన్ అయ్యారు. ఫస్ట్ అయితే తను స్కిల్ అసెస్మెంట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. స్కిల్ అసెస్మెంట్‌లో టోటల్ 40 క్వెషన్స్ ఉన్నాయంట. 10 క్వెషన్స్ ఆప్టిట్యూడ్ ఈ క్వెషన్స్, 10 అయితే లాజికల్ రీజన్ క్వెషన్స్, 10 క్వెషన్స్ వస్తే సైకోమెట్రిక్ క్వెషన్స్, 10 క్వెషన్స్ వచ్చి టెక్నికల్ క్వెషన్స్. తను ఏవైతే పెట్టాడో ఆ స్కిల్స్ క్వెషన్స్ అడిగారంట. సైకోమెట్రిక్ క్వెషన్స్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్‌లో పెట్టానండి. కంప్లీట్‌గా మోడల్ పేపర్స్. ఎగ్జాక్ట్‌గా ఒక 10 క్వెషన్స్ అయితే నేను మోడల్ పేపర్ మన వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ క్వెషన్స్ కావాలనుకున్నోళ్ళు వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. నేను క్వెషన్స్ కూడా పోస్ట్ చేశాను. తర్వాత తనకైతే ఇది ఫస్ట్ అయితే స్కిల్ అసెస్మెంట్ అనేది సబ్మిట్ చేశాడంట. నెక్స్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ సబ్మిట్ చేశాడు. తనకి 3 క్వెషన్స్ అడిగారు. ఒక్కొక్క క్వెషన్‌కి 30 సెకండ్స్ ఆన్సర్ ఇవ్వాలి. అంటే మన ఇంగ్లీష్‌లో మాట్లాడాలి ఆ క్వెషన్‌కి. తనకి అడిగిన క్వెషన్స్ ఏంటంటే డిస్క్రైబ్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అడిగారంట. తర్వాత వాట్ యూ డూ ఇన్ ఫ్రీ టైమ్ అని చెప్పి ఇంకో క్వెషన్ అడిగారంట ఎక్స్‌ప్లెయిన్ అని. సో, తర్వాత నేను ఇంకా కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వెషన్స్ ఏమడిగారని నేను వాట్సాప్ ఛానల్‌లో పెట్టానండి క్వెషన్ టైప్ చేసి. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ ఉంది చూడండి. సో, తనైతే ఎగ్జామ్ అయితే 2 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. సో, కంప్లీట్ చేసిన తర్వాత తనకైతే మార్క్స్ అనేది వచ్చాయండి. ఎవరైతే 2 కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తున్నాయి. ఒకటి కంప్లీట్ చేసి ఇంకోటి కంప్లీట్ చేయలేకపోతే మార్క్స్ అనేవి రావు. పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. మీ డాష్‌బోర్డ్‌లో లీడర్ బోర్డ్ ఉంటది కదా! అక్కడ పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. సో, నెక్స్ట్ సినారియో ఇంకో పర్సన్ ఏందంటే తను లేట్‌గా లాగిన్ అయ్యారు. అసలు తనైతే రిజిస్ట్రేషనే చేసుకోలేదండి. ఇంకో పర్సన్ ఎవరైతే అటెండ్ అయ్యారో ఎగ్జామ్‌కి తనైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అంటే సచివాలయంకి వెళ్లి చేసుకుంటా అంటే లాగిన్ ఇష్యూస్ వస్తున్నాయంట. అసలు రిజిస్టర్ సైటే ఓపెన్ అవ్వట్లేదంట. దానివల్ల తనైతే 11:30కి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే
ఆల్రెడీ సగం టైం అయిపోయింది. తను ఒకటే సబ్మిట్ చేశాడు. కమ్యూనికేషన్ టెస్ట్ ఒకటే సబ్మిట్ చేశాడు. ఇంకోటి సబ్మిట్ చేయలేదు. ఎక్స్‌పైర్ అయిపోయింది. స్కిల్ అసెస్‌మెంట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయింది. ఓన్లీ కమ్యూనికేషన్ టెస్ట్ మాత్రమే ఆ 15 మినిట్స్‌లో సబ్మిట్ చేశాడంట. తనకైతే మార్క్స్ అనేది కనిపియలేదు. ఎందుకంటే స్కిల్ అసెస్‌మెంట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి. ఓన్లీ అసెస్‌మెంట్ దీనికైతే రీషెడ్యూల్ ఆప్షను మిస్ అయింది కాబట్టి తనకి రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చింది. రీషెడ్యూల్ ఆప్షన్ పైన మనకి వెబ్‌సైట్‌లోనే రీషెడ్యూల్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశాడు. బట్ ఇంకా తనకైతే ఇంకా మెసేజ్ రాలేదు ఎప్పుడనేది. వాళ్ళేం చెప్పారంటే రీషెడ్యూల్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు మెసేజ్ గాని సేమ్ మళ్ళీ నెక్స్ట్ డేట్ అనేది వస్తదని చెప్పారంట. సో అది. ఇంకొకరైతే ఆహ్, ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. బట్ అది వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ముందే చేసుకున్నారు గానీ ఓపెన్ చేస్తుంటే సైట్ ఓపెన్ కాలేదు ఆ టైంలో. సర్వర్ ఇష్యూ వచ్చి చాలా టైం అంట. లాగిన్ ఫైల్ అని చాలా టైం. మళ్ళా డిఫరెంట్ తనేం చేస్తాడంటే లాస్ట్‌కి వేరే బ్రౌజర్‌లో ట్రై చేసి ఓపెన్ అయింది ఒక 15 మినిట్స్. తనేముందంటే కమ్యూనికేషన్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయలేకపోయాడు. ఓన్లీ స్కిల్ అసెస్‌మెంట్ మాత్రమే సబ్మిట్ చేశాడంట క్వెషన్స్. సో ఇక్కడ ఆప్టిట్యూడ్ క్వెషన్స్ ఈజీ టు మీడియం లెవెల్‌లో ఉన్నాయండి. కొన్నైతే డిఫికల్ట్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ నంబర్ సిరీసెస్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 నెక్స్ట్ నంబర్ ఏంటి? అలాంటి క్వెషన్ టైమ్ డిస్టెన్స్ రిలేటెడ్ క్వెషన్స్. తర్వాత వర్క్ రిలేటెడ్ క్వెషన్స్. ఆప్టిట్యూడ్‌లో టాపిక్స్. సో, రీజనింగ్‌లో ఇప్పుడు ఏబీసీలు ఇచ్చేసి అవి మనకి ఏబీసీ సీరీస్ ఉంటాయి కదండీ! ఏ పైన 1, 2, 3 నంబర్స్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ లెటర్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఏమొస్తాయని చెప్పి లాజికల్ క్వెషన్స్ అవి. సో, సైకోమెట్రీ క్వెషన్‌లు అయితే నేను వాట్సాప్ ఛానల్‌లో పెట్టానండి. ఎలాంటి క్వెషన్స్ వస్తాయి ఏంటి అనేది. తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఏ క్వెషన్స్ అడిగారో నేను వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. దయచేసి అక్కడ చూడండి. ఆహ్, ఇంతే అండి. నేను ముగ్గురైతే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఆ విధంగా షేర్ చేశారు. నెక్స్ట్ ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదో మీరైతే టెన్షన్ పడకండి. మెసేజ్‌లు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ బ్యాచ్ 1 మాత్రమే నడుస్తుంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 దాకా దాదాపు ఇప్పుడు ఎంతమందికొచ్చిందంటే మన రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లాక్స్ మెంబర్స్‌కి మెసేజెస్ వచ్చాయండి. అంతే. రోజుకి ఒక 10,000 మంది రాస్తూ ఉంటారు. ఈ 5 రోజుల్లో అనుకోండి. ఒక 10,000 దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి ఒక 10,000 మంది ఎగ్జామ్‌కి రాయమని చెప్పి వాళ్ళకి మెసేజ్‌లు వచ్చాయి. వాళ్ళు చాలామంది అటెండ్ అవ్వట్లేదు ఎగ్జామ్స్‌కి. చాలామందికి తెలీదు. వాళ్ళు ఎక్కడో బయటున్నారు. ఆ టైంకి అటెండ్ అవ్వలేదు చాలామందైతే. మాక్సిమం మా సచివాలయాలు అయితే ఫస్ట్ రోజైతే ఎవడు అటెండ్ అవ్వలే. నేను 3 సచివాలయాలు మా నియర్ బై సచివాలయాలకైతే వెళ్ళాను గానీ, వాళ్ళకైతే పాపం వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి? చాలామంది అయితే పాపం కామెంట్ చేసిందేంటంటే, ఎగ్జామ్ రాస్తుంటే ఒక పక్క జనాలేమో అరుస్తున్నారు. మీ ఎగ్జామ్ ఎలా రాయాలి? చాలా డిస్టర్బ్‌గా ఉంది. సెపరేట్ రూమ్ కూడా లేదు అంటున్నారు చాలామంది. సో, ఎవరైతే ఎగ్జామ్ రాసారో మీ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కామెంట్ చేయండి. సో, మీరు ఏ విధంగా రాసారు? పక్కన డిస్టర్బెన్స్ ఉంది ఏదైతే అంటున్నారో మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్‌గా మోడల్ పేపర్‌ని డిస్కస్ చేస్తానండి. క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ. అది ఈవినింగ్ వస్తది మాక్సిమం వీడియో అయితే. నేను ఇవాళ అడిగిన క్వెషన్‌లు ఆ మోడల్ పేపర్‌లో వీడియో చేస్తాను, డిస్కస్ చేస్తాను. సో, మీరైతే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తదండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.